ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది మిత్రులు నాకు మెయిల్ చేయడం జరిగింది, అలాగే ఫోన్ చేయడం జరుగుతుంది. మానసికంగా అశాంతత ఉంటుందండి, నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టడానికి మేము డాక్టర్ దగ్గర మెడిసిన్ వాడుతున్నామండి, మెడిసిన్ వాడకుండా ఏదన్నా అద్భుతమైన ఉపాయం ఉందని అడిగారు. మిత్రులారా, మీరు చూస్తున్నారు వెల్లుల్లిపాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యపరంగా మనం దీన్ని గుండెకి సంబంధించి వ్యాధుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెడిసిన్గా వాడుతూ ఉంటాము, ఆయుర్వేదంలో కూడా మెడిసిన్గా వాడుతుంటాము. ఈ వెల్లుల్లిపాయని ఎలా వాడితే మనకి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో, వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకున్నాం. ఈ రోజున మనం అద్భుతమైన నిద్ర పట్టడానికి వెల్లుల్లిపాయని ఎలా వాడితే నిద్ర పడుతుంది అని తెలుసుకుందాం. ఎందుకంటే మిత్రులారా, మన చుట్టూ మన ఇంట్లో ఉండే ప్రతి ఆహార పదార్థం దైవశక్తి కలిగింది, అలాగే ఆరోగ్యపరంగా ఆయుర్వేద శక్తి కలిగిందిగా శాస్త్రం చెప్తున్నారు. కానీ రాను మనం ఏంటంటే మన సనాతన ధర్మంలో వచ్చిన ప్రతి విషయాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. ఆ మర్చిపోవడం వల్ల మనం దాన్ని మళ్ళీ బాగా డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కునే పరిస్థితికి వచ్చాము. ఈ రోజున ఈ చిన్న ఉపాయం వల్ల ఖచ్చితంగా మనకి ఏదైతే సమస్య ఉందో, నిద్ర సమస్య, అలాగే రాత్రిపూట పిచ్చి కలలు రావటం, ఏంటంటే నాకు విపరీతమైన కళలు వస్తున్నాయండి, ఏంటంటే ఏదో ఎవరిని చంపేసినట్టు లేదా ఎవరో నన్ను చంపినట్టు, పొద్దున్నే టీవీలో చూసిన సాయంత్రం కళ్ళలో రావడం, భయపడటం, మానసిక ఆవేదన, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మానసిక ఆవేదన అలాగే కళలు, పిచ్చి కళల నుంచి ఒక మంచి చిన్న ఉపాయం, ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయొచ్చు. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా నివారణ జరుగుతుంది శాస్త్రం చెప్తుంది. చేయాల్సిందల్లా ఏంటంటే ఈ వెల్లుల్లిపాయని ఒక రెబ్బని కానీ తీసుకోండి, ఎక్కువగా పెట్టుకోలేమనుకుంటే రెబ్బ తీసుకోండి, 2 రెబ్బలు తీసుకోండి. ఇలా రెబ్బలు ఉన్నాయి కదా, ఇలా రెబ్బలు తీసుకోండి, లేదంటే ఇంత పాయ తీసుకోండి. మీరు నిద్రపోయే ముందు మీ దిండు కింద పెట్టుకోండి. మీరు నిద్రపోయే ముందు మీ దిండు కింద పెట్టుకోండి. దిండు కింద పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే చక్కగా నిద్రపడుతుంది. అలాగే శ్వాస సంబంధిత రోగాలు తగ్గుతాయి, గుండె సంబంధిత రోగాలు తగ్గుతాయి, మానసిక రుగ్మతలు తగ్గుతాయి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బ 2 పెట్టుకున్నా పర్వాలేదు. మా దిండు కింద పెద్ద ఖాళీ ఉందండి, ఒక వెల్లుల్లిపాయ పెట్టుకుంటామండి అన్న పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు దాకా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఏ రోజునైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దీనికి నియమం అంటూ ఏమీ లేదు. రెండోది ఏంటంటే మీరు ఈ వెల్లుల్లిపాయ కింద పక్కన పెట్టుకోండి, తలవైపు కాకుండా దిండు కింద పెట్టుకోండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, మానసిక రుగ్మతలు తగ్గుతాయి. రెండోది ఆరోగ్యం బాగుపడుతుంది, మీకు మీ మీద కంట్రోల్ ఉంటుంది. అద్భుతమైన వెల్లుల్లిపాయలు చాలా ఉపయోగాలు ఉన్నాయి, మంత్ర ఉపయోగాలు, తంత్ర ఉపయోగాలు, అలాగే మనకి ఆరోగ్యపరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి, ఖచ్చితంగా మీకు మీ మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇది వాడి చూడండి. ఎన్ని రోజులు వాడాలంటే మీకు ఎప్పుడు రెగ్యులర్గా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వెల్లుల్లిపాయ బాగా డ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేసేయండి, మళ్ళీ కొత్త వెల్లుల్లిపాయ పెట్టుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న, నా మీద ఇంతగా మీరు అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.